ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఇటీవలే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన ప్రధాని 2 నెలల్లోనే మళ్లీ రాయలసీమలోని పుట్టపర్తికి రావడం కొంత ప్రత్యేకమని చెప్పాలి. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక, మానవ సేవా రంగాల్లో విశేష కృషి చేసిన భగవాన్ సత్యసాయి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవంగా ప్రకటించి బాబాపై తన భక్తిని చాటుకుంది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి వచ్చిన ప్రధాని మోదీ సాయి ఖుష్వంత్ హాల్లోని సత్యసాయి మహాసమాధిని దర్శించి పుష్పాంజలి సమర్పించారు. ఇదేదో మొక్కుబడిలా కాకుండా సత్యసాయి బాబాపై పూర్తి విశ్వాసం గల భక్తుడిలా కొద్దిసేపు సమాధిపై ప్రధాని తన శిరస్సును ఉంచి ప్రార్థించడం ఆకట్టుకుంది. సత్యసాయి ట్రస్ట్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. తర్వాత భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి బాబాపై పోస్టల్ స్టాంపును, ప్రత్యేక 100 రూపాయల కాయిన్ ను మోదీ ఆవిష్కరించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ప్రధాని తరచూ ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉండటం, బీహార్ ఎన్నికల్లో లోకేష్ ప్రచారం చేయడం, రేపు మళ్లీ బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేష్ లు హాజరు కానుండడం, ఇవన్నీ కూటమిలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేనల బంధాన్ని మరింత బలోపేతం చేసేలా సాగుతున్నాయి. ఈ బంధం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందితే సగటు ఆంధ్రుడికి అంతకన్నా కావాల్సిందేముంటుంది?